ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఐపీఎల్ 2026 మ్యాచ్లో ఏప్రిల్ 18 శనివారం నాడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఢీకొన్నాయి. ఈ కీలకమైన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ జేమీ ఓవర్టన్ ఘాటైన, ప్రభావవంతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 10 జట్లతో కూడిన ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28న అట్టహాసంగా ప్రారంభమై మే 31, 2026 వరకు జరగనుంది. ఈ సీజన్ మ్యాచ్లు దేశవ్యాప్తంగా వివిధ వేదికల్లో జరుగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టింది. మొత్తం 74 మ్యాచ్లతో కూడిన లీగ్ పూర్తి షెడ్యూల్ను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని 2 దశల్లో విడుదల చేశారు. ఏప్రిల్ 18న సీఎస్కే, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన ఈ పోరు కఠినమైన లీగ్ దశలో ముందుకు సాగడానికి 2 జట్లకు చాలా కీలకమైన ఘట్టం. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్లోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో తమ ఆధిపత్యాన్ని చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2026 కోసం వారి జట్టులో ముఖేష్ చౌదరి, అన్షుల్ కంబోజ్, మాథ్యూ షాట్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని డేనియల్ వెట్టోరీ కోచింగ్లోని సన్రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్స్టోన్ వంటి స్టార్ బ్యాటర్లు, అలాగే దిల్షాన్ మధుశంక, శివంగ్ కుమార్, ఈశాన్ మలింగ వంటి బౌలర్లతో బరిలోకి దిగి ధీటుగా నిలిచింది. ప్లేఆఫ్ స్థానాల కోసం జరిగే ఈ ఉత్కంఠభరితమైన పోరులో ప్రతి మ్యాచ్ అత్యంత కీలకమని ఈ పోటీ మరోసారి స్పష్టం చేసింది. ఏప్రిల్ 18న చెన్నై సూపర్ కింగ్స్ తరఫున జెమీ ఓవర్టన్ ప్రదర్శన చాలా ప్రభావం చూపింది. ఈ ఇంగ్లీష్ ఆల్రౌండర్ తన ధాటి అయిన వేగంతో, తెలివైన మార్పు బంతులతో ఆదిలోనే తరచుగా వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. అతను వేసిన బ్యాక్ ఆఫ్ ఏ లెంగ్ బంతులు దూకుడైన సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లకు పదేపదే ముప్పు తిప్పలు పెట్టాయి. ఇది సీఎస్కే జట్టుకి అతని విలువను చాటి చెప్పింది. అర్ధరాత్రి 2:10 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన ఓవర్టన్ 2025లో ఇప్లోకి అడుగుపెట్టాడు. ఆపై 2026 సీజన్కి రిటైన్ చేసుకున్నారు. కస్కి మరో కీలక బౌలర్ ముఖేష్ చౌదరి, లెఫ్ట్ ఆర్మ్ సీమర్. కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ చేయగల అతని నైపుణ్యంతో మిడిల్ ఓవర్లలో కీలకమైన బ్రేకత్రూలు అందిస్తాడు. రాణిస్తున్న డొమెస్టిక్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అన్షుల్ కంబోజ్ 2025 సీజన్లో బాగా రాణించి 8 మ్యాచ్లలో 8 వికెట్లు తీయడంతో ఇతన్ని సీఎస్కే ఐపీఎల్ 2026 కోసం 3.40 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇక సన్రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే దూకుడైన బ్యాటింగ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టన్ని 2026 వేలంలో 13 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభంలో లివింగ్స్టన్కి క్రమం తప్పకుండా ఆడే అవకాశం దక్కడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ దిల్షాన్ మధుశంక, బ్రైడన్ కార్స్ గాయం కారణంగా అతని స్థానంలో మిగిలిన ఐపీఎల్ 2026 సీజన్కు స్లో చేరాడు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన 23 ఏళ్ల స్పిన్నర్ శివంగ్ కుమార్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇప్లోకి అరంగేట్రం చేసి తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ సామర్థ్యాలను చూపించాడు. ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్న మరో పేసర్ ఈశాన్ మలింగ కూడా 2025లో అరంగేట్రం చేసి జట్టులో భాగమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026 సీజన్ ఎంత ఉత్కంఠభరితంగా, పోటీతత్వంతో సాగుతుందో చెప్పడానికి ఓ నిదర్శనం. ఈ 2 జట్లలోనూ అనుభవజ్ఞులైన అంతర్జాతీయ స్టార్లు, అలాగే కొత్తగా వెలుగులోకి వస్తున్న దేశీయ ఆటగాళ్లు కలగలిసి ఉండటం లీగ్కు ఎప్పుడూ ఉత్సాహభరితమైన క్రికెట్ అందించే పేరును తెచ్చిపెడుతుంది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ల స్థిరమైన ప్రదర్శనకు, వ్యూహాత్మకమైన జట్టు నిర్మాణానికి పేరు పొందారు. వారి ప్రస్తుత జట్టు చూస్తే పటిష్టమైన బౌలింగ్ విభాగం, నమ్మదగిన బ్యాటింగ్ డెప్త్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థమవుతుంది. ఇక 2016లో టైటిల్ గెలుచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ విషయానికొస్తే మరోసారి కప్ గెలవాలనే లక్ష్యంతో జట్టుని వ్యూహాత్మకంగా మార్చేశారు. వీరు ఆల్అవుట్ అటాక్ అనే బ్యాటింగ్ విధానాన్ని అనుసరిస్తూ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో బరిలోకి దిగుతున్నారు. ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక బ్యాట్స్మెన్లు ఎస్ఆర్హెచ్కు అదనపు బలం. ఎస్ఆర్హెచ్ సొంత మైదానమైన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ మ్యాచ్కి ఉత్సాహభరితమైన వాతావరణాన్ని అందించింది. మే 31తో ఐపీఎల్ 2026 సీజన్ ముగియనున్న నేపథ్యంలో ఇలాంటి హై ఇంటెన్సిటీ మ్యాచ్లలో సాధించిన ప్రతి పాయింట్ కూడా ప్లేఆఫ్స్కు ఏ జట్లు అర్హత సాధిస్తాయి చివరకు ప్రతిష్టాత్మక ఐపీఎల్ ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారో నిర్ణయించడంలో చాలా కీలకం